పసిపిల్లాడిగా ఉన్నాడు అనుకోండి, అన్నిటికన్నా ప్రీతి ఏది అంటే అమ్మే. మీ అమ్మని మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను రా, ఏదో నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఒరే ఏమనుకుంటున్నావురా, మీ అమ్మ అంటే నా కూతురు, మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను మా ఇంటికి అన్నాను అనుకోండి, అమ్మ నాది అని ఏడుస్తాడు నా మనవడు. వాడికి అమ్మే సర్వస్వం. వాడు రేపు పొద్దున్న ఏదో పెద్ద చదువులు చదువుకుని భారతదేశంలోనే దూరంగా ఉండి ఏదో ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవలసి వచ్చిందనుకోండి, అప్పుడు అమ్మ గౌరవమే. కానీ అమ్మని విడిచిపెట్టి దూరంగా ఉండి కష్టపడడానికి కూడా సిద్ధపడతాడు. అప్పుడు వాడికి ఉన్నటువంటి అవసరం బాగా చదువుకోవడం, ఇంకొక చోటుకి వెడతాడు. కాబట్టి మనసు ఎప్పుడెప్పుడు తనకి ఏది ప్రీతికరము అన్నదాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ మార్చుకోవడంలో అది ఏం చేస్తుందంటే, తనకి అత్యంత ఇష్టమైనది ఏదో దాన్ని వాసన కింద దాచుకుంటుంది లోపల. ఇది ఎప్పుడు బయటికి వస్తుందో తెలుసా? కదిలితేనే బయటికి వస్తుంది. వాసనా బలాన్ని ఎప్పుడు బయట పెడుతుంది అంటే, ఆఖరి ఊపిరిలో బలాన్ని బయట పెట్టుకుంటుంది. ఇది పెద్ద ప్రమాదం. అందుకే పునర్జన్మ మనిషికి ఇచ్చేటప్పుడు ఈశ్వరుడు యొక్క ప్రత్యక్ష జోక్యం ఉండదు. నన్ను బాగా నమ్మి వినండి విషయం. ఈశ్వరుడు మనుష్యుడికి పునర్జన్మనిచ్చేటప్పుడు తాను జోక్యం చేసుకోడు. ఎవడికి వాడిదే తీర్పు. తానేమవ్వాలన్నది వాడిదే తీర్పు. భవిష్యోత్తర పురాణాన్ని ధన్యాని లలితా సహస్రనామానికి భాస్కర్ రాయలు వారు చేసిన వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేస్తున్నాను నేను. ఎందుచేత అంటే, ఒక్కొక్కడికి భార్య మీద విపరీతమైన ప్రీతి, అంత ప్రీతి భార్య మీద ఉంది. ఇప్పుడు వాడు భార్యని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎందుకో తెలుసా? మనసుకు ఒక లక్షణం ఉంటుంది. మనసు ఏది సుఖమని చెప్పిందో అదే దుఃఖం కూడా. మనసు ఏది దుఃఖం అని చెప్పిందో అదే సుఖం కూడా. మీరన్న మాట అంత స్పష్టంగా లేదు అంటారేమో. నేను తెల్లవారుజామున ఏదో అలా బయటికి వెళ్ళి నడిచి వస్తున్నాను, కాసిన పాలు కొనుక్కొని. సూర్యోదయం అవుతోంది. ఎర్రటి బింబం కామాక్షి పరదేవత లలాటమునందు అలంకృతమైనటువంటి కుంకం బొట్టులా ఉంది. వా, ఎంత అద్భుతంగా ఉందో బింబం అనుకున్నాను. చెట్టు కొమ్మలు ఊగి అడ్డొచ్చాయి. బా, ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి రా సమయానికి, పక్కకెడితే బాగుండు, బింబం కనబడుతుంది అనుకున్నాను. గాలి వేసి కొమ్మ ఇలా తప్పుకుంది. తప్పుకున్న కొమ్మ నా సుఖానికి కారణం, బింబం చూడ్డానికి. ఒక్క క్షణంలో మళ్ళీ ఆ కొమ్మ ఇలా అడ్డొచ్చింది. ఇప్పుడు ఆ కొమ్మే నా దుఃఖానికి కారణం. మనసు కూడా అంతే. మనసు ఇప్పుడు సుఖం అన్నదే కాసేపు ఆగి దుఃఖం అంట. ఎందుకని అంటే, మీకు నేను తీసుకొచ్చి ఓ బూందీ లడ్డు ఇచ్చాను అనుకోండి, ఒకటి తింటారు. 10 ఇట్టాను అనుకోండి, 11వ తినమంటే కక్కొస్తుంది, దుఃఖం అవుతుంది. అది మనోస్థాయిలో ఏది సుఖం ఉంటుందో అదే ఒక స్థాయిలో దుఃఖం అయిపోతుంది.